ప్రజలకు పెద్ద పండుగ. ఎంతో భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సంక్రాంతి పండుగ తేదీ మీద సందిగ్ధత నెలకొనింది. అసలు పండుగని 14వ తారీఖు జరుపుకోవాలా, 15వ తారీఖును జరుపుకోవాలా అనే అనుమానం చాలా మందికి ఉంది. దీంతో పండుగ అసలు ఏ రోజు జరుపుకోవాలనే గందరగోళానికి గురవుతున్నారు ప్రజలు. అసలు దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి తేడా ఏంటి, అసలు ఈ సిద్ధాంతాల గొడవల్లో పండుగల తేదీల్లో మార్పులు ఎందుకు వస్తున్నాయో మనకి వివరించడానికి భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగకర్త దైవాజ్ఞ పొన్నులూరి శ్రీనివాస గార్ఖేయ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఈ అనుమానాలన్నీ కూడా ఆయన మాటల్లోనే నివృత్తి చేసుకుందాం. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే సిద్ధాంతి గారు, మనం చూసుకుంటే సంక్రాంతి పండుగ అనేది నిజంగా తెలుగు ప్రజలకి ఎంతో ఎంతో పవిత్రంగా, ఎంతో సరదాగా, చాలా ఆటపాటలతో జరుపుకునేటువంటి పండుగ. అయితే ఈ పండుగ ఎప్పుడు కూడా తేదీలలో డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. అప్పుడు చేసుకోవాలా, ఇప్పుడు చేసుకోవాలా అని. ఒక్క పండుగ కాదు, అనేక పండుగలు వస్తుంటాయి. అవును, అంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే ఏదైతే ఉందో మొత్తం 3 రోజుల పాటు వరుసగా జరుపుకునే పెద్ద పండుగ అంటుంటారు తెలుగు వారికి. అసలు ఈ మకర సంక్రాంతి పండుగ ఎందుకు ఎప్పుడు తేడా వస్తుంది అంటారు? ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, దేశంలో 2 రకాలైనటువంటి పంచాంగాలు ఉన్నాయి. ఒకటి దృగ్గణిత పంచాంగము, మరొకటి పూర్వగణిత పంచాంగం. ఈ పూర్వగణిత పంచాంగాలలో దేవస్థానాలు అంటే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పూర్వగణిత పంచాంగం రాస్తారు. అలాగే శ్రీశైల దేవస్థానం కూడా పూర్వగణితమే రాస్తారు. ఈ 2 దేవస్థాన పంచాంగాలు కావడంతో వాటి సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సర్క్యులేషన్లో ఉన్నటువంటి పండగ నిర్ణయాలకి ఇక దృక్ సిద్ధాంత పంచాంగాలకి కొంత వ్యత్యాసం ఉంటున్నది. అంటే అన్ని పండుగలు తేడాలు రావు. ఒక్కోసారి ఒక్కొక్క సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ గణిత పంచాంగాలు, ఆ గణితంలో ఉన్నటువంటి పండుగల నిర్ణయానికి ఈ గణితాల పండుగ నిర్ణయాలకి కోయిన్సైడ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి ప్రధాన పండుగలే సందిగ్ధంలో ఉంటాయి. ఈ 2026లో పెద్ద పండుగ, పెద్దల పండుగ, అది ప్రధానంగా సందిగ్ధం నెలకొన్నది. అయితే ఇక్కడ సరే, గణితాలు అనేటువంటి పూర్వగణితము, దుర్గణితం అని చెప్పాను. ఈ 2 కాసేపు పక్కన పెట్టేద్దాం. అన్నిటికంటే పెద్ద సందిగ్ధత ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా హాలిడేస్ ఇస్తుంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పండగల హాలిడేస్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం అంటే టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, లేకపోతే టెలిఫోన్, పోస్టల్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. వీళ్ళందరికీ జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 15 సంక్రాంతిగా ప్రకటించింది. కాసేపు పూర్వగణిత పంచాంగాలు, దుర్గణిత పంచాంగాలు గట్టును పెడితే అసలు కేంద్ర ప్రభుత్వం 14 అంటేంది, రాష్ట్ర ప్రభుత్వం 15 అంటేండి. అంటే ఇక్కడ ప్రభుత్వాలే తేదీలు వ్యత్యాసాలు వచ్చేసాయి. సరే, ఆ తేదీలు వ్యత్యాసాలు వచ్చినా రాకపోయినా దుర్గణిత పంచాంగానికి పూర్వగణిత పంచాంగం వ్యత్యాసం వస్తుంది కనుక మీడియాకి ఎక్కుతారు, ఎక్కకుండా ఉండరు. మొత్తం మీద ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 14 అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం 15 అన్నారు. దీనికి తోడు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో దాదాపు 25-26 రాష్ట్రాలలో 14వ తేదీ సంక్రాంతి. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 15, తమిళనాడు వచ్చి 14 చేస్తున్నారు. మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 15 చేస్తున్నారంటే ఒకే ఇంట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు. కనుక ఇది గతంలో దాదాపుగా 1954-55లో ఇలాంటి రసవత్తరమైనటువంటి సందిగ్ధత ఏర్పడింది. అది దసరా పండుగ టైం అనుకుంటా, ఐ థింక్. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ ఆనాటి ప్రధానమంత్రి గారు కలుగు చేసుకుని ఇదేమిటి హెడేక్ అయిపోయింది,
దేశవ్యాప్తంగా పండగ తేడా వచ్చేసింది. కనుక దీని మీద ఒక సరైన నిర్ణయం చేయాలని దేశవ్యాప్తంగా పండితులందరినీ, ఉద్దండులైన పండితుల్ని, ఆ గణితం వారిని ఈ గణితం వారిని కూర్చోబెట్టి దీంతోపాటు కొంత ఖగోళ పండితులను కూడా, శాస్త్రజ్ఞులను కూర్చోబెట్టి వీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఏదో గ్రహణం అంటారు, గ్రహణం పట్టుతుంది అంటారు, అలాగే పండగలు అంటారు. దీనికి ఆ ఖగోళంలో సంచారం చేసే గ్రహాలకి ఉండేటువంటి లింక్ ఏమిటి అనేటువంటి రీతిలో చాలా లోతైన చర్చ 6 మాసాలు చేశాడు. 1956లో చేసి కొండను తువ్వి ఎలిగిని పట్టిన చందంగా మొత్తం మీద ఒక సరైన నిర్ణయాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం బరువు బాధ్యత తీసుకొని పంచాంగ సంస్కరణ కమిటీ అనే కమిటీని వేసి దేశవ్యాప్తంగా ఈ పంచాంగ ప్రకారం, ఈ సిద్ధాంతం ప్రకారమే పంచాంగం రాయాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని పేరే దుర్గణితము. దాన్నే రాష్ట్రీయ పంచాంగము అంటారు. ప్రతి సంవత్సరము రాష్ట్రీయ పంచాంగము కేంద్ర ప్రభుత్వం వారు ముద్రిస్తారు. ఇక్కడ బాగా నోట్ చేసుకున్న పాయింట్, ప్రతి సంవత్సరం 14 భాషల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంటే తెలుగులో కూడా రాష్ట్రీయ పంచాంగం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 14 భాషల్లో, తెలుగు కూడా ఒకటి ఉంది. మరి ఆ భాషలో, తెలుగు భాషలో ఉండే రాష్ట్రీయ పంచాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక తమ తమ దేవస్థానాల్లో ప్రవేశపెడితే ఈ తలనొప్పి ఉండనే ఉండదు. అలా చేయకుండా పూర్వగణిత పంచాంగాలు అని కొన్ని ఉంటాయి కనుక అలాంటి రచయితలకి దేవస్థానంలో పెద్దపీట, పదవులు ఇచ్చారు. అందువలన వారు ఏదో పంచాంగం రాసిస్తారు. ఏదో అని అన్నాన్ని అనుకోవద్దు. వారి గణితం ప్రకారం ఇస్తారు. వారి గణితం ప్రకారం పండగలు రాస్తారు. ఆ పండగలే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. ఇక మేము రాసేటువంటి దుర్గణితం కనుక దుర్గణిత పండుగలకి అక్కడక్కడ తేడా వస్తాయి. కొన్ని చోట్ల తేడా వస్తుంటాయి. ఒక్కసారి శ్రీరామనవమి తేడా వస్తుంది, ఒక్కసారి దసరాలో తేడా వస్తుంది, ఒకసారి వినాయక చతుర్థులు తేడా వస్తుంది, ప్రధాన పండుగలు తేడా వస్తాయి, ఒకసారి కృష్ణాష్టమిలో తేడా వస్తుంది. దీని కారణంగా కుస్తీలు పడుతుంటారు పండుగ. దీని అంతటికీ కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ 2 దేవస్థాన పంచాంగాలు. ఆ 2 అంటే ఏమిటి? శ్రీశైల దేవస్థాన పంచాంగము, టీటీడీ పంచాంగము. మళ్ళీ ఈ 2 పంచాంగాల్లో కూడా క్లాష్ ఉంది. ఇక అన్నిటికంటే మరొక విషయం ఏంటంటే మేము దుర్గణిత పంచాంగకర్తలమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ గణితం ఏదైతే ఉందో దాని ప్రకారం మేము పంచాంగం రాస్తుంటాం. మరి సోకాల్డ్ టీటీడీ అండ్ శ్రీశైలం ఈ 2 పంచాంగాలు భారత ప్రభుత్వం ఆమోదించిన గణితం ప్రకారం రాయరు. అయితే టీటీడీ వారు చేసే ఒక మ్యాజిక్ ఏమిటంటే చాలా స్పష్టంగా చెప్తా. పుష్కరాలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాల దగ్గరికి వచ్చేటప్పటికి మేము పాటించేటువంటి దుర్గణితాన్ని వారు ఇస్తారు. మేము పాటించే దుర్గణితం ప్రకారమే పుష్కరాలు ఇస్తారు. ఇక గ్రహణాల దగ్గరికి వచ్చేటికి మేము పాటించేటువంటి దుర్గణితం ప్రకారమే గ్రహణాలు ఇస్తారు. ఇది నేను చెబుతున్న మాట కాదండి. స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగంలోనే ఆ రచయిత పంచాంగం 2వ పేజీలో మా పంచాంగంలో గ్రహ ప్రవేశములు, గ్రహణ అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, గ్రహ ప్రవేశములు అంటే సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, శని కావచ్చు, ఇవన్నీ గ్రహాలేగా. ఈ గ్రహ ప్రవేశములు దుర్గణితం ప్రకారం ఇస్తామని చెప్పి మొదటి పేజీలో చెప్పి మాట మార్చేశాడు. ఎవరు? టీటీడీ సిద్ధాంతి. ఇప్పుడు మకర సంక్రమణం గ్రహమా, ఆ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి సూర్యప్రవేశం జరుగుతుంది. సూర్యుడు గ్రహం కాదా? సూర్యుడు గ్రహమే. మరి పుష్కరాలప్పుడు గురువు ఒక రాశి నుంచి ఒక రాశిని మారితే దాన్ని పుష్కరం అంటారు. మరి గురువు ఎవరు? గురువు కూడా గ్రహమే. ఆ గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మా గణితం గుర్తొస్తుంది. మనం పుష్కరాలకి గురువు మారేదే పుష్కరం కదా, కనుక మనం దుర్గణితం ప్రకారం ఇవ్వాలి. మరి సంక్రమణానికి మేము గుర్తురామా? అయ్యా ఒక్కసారి గుర్తుంచుకోండి.
ఇది నెంబర్ 1 ప్రధానమైనటువంటిది. ఇప్పుడు బాగా వినమ్మా లక్ష్మి, చెప్పండి. ఈ 2 గణితాలు అంటే ఇదేమో శ్రీశైల, ఇది టీటీడీ వారిది, ఇది శ్రీశైలం వారిది. ఈ 2 పంచాంగాల్లోనే క్లాష్ ఉంది. కాసేపు మహాగణితానికి ఆ గణితానికి తేడా అనేది వస్తున్నది. అది కానీ ఈ 2 గణితాలకే తేడా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఏ విధంగా వచ్చిందో ఈ 2 గణితాలకు కూడా తేడా ఉంది. ఏమిటి ఆ తేడా? నేను చాలా స్పష్టంగా చెప్తాను. ప్రేక్షకులు సావధానంగా వినడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతో కొట్టాడాలనే ఉద్దేశంతో రాలే, విషయాన్ని వారికి తెలియజేయాలి. ఎవరికి? ప్రేక్షకులకు తెలియజేయాలి. ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. సూర్య స్థితి అంటే సూర్యుడు యొక్క స్టేటస్లో నుంచి చంద్రుడు స్టేటస్ తీసేస్తే వచ్చేదాన్ని తిథి అంటారు పంచాంగణితం ప్రకారం. ఈ 2 పంచాంగాలలో జనవరి 14వ తేదీన తిథి ఏకాదశి తిథి సాయంత్రం 6:03 2 పంచాంగంలో ఒకే తిథి ఉంది, ఒకే టైం ఉంది. ఓకే, రైట్. అలాగే నక్షత్రం ఒకే టైం, రాత్రి తెల్లవారుజామున అంటే 14 రాత్రి తెల్లవారితే 15 3:35 ఉంది. అటు తిథి సమానంగా ఉంది, నక్షత్రము సమానంగా ఉంది. తిథి సమానము, నక్షత్ర సమానం ఉన్నప్పుడు సంక్రమణ సమయం కూడా సమానంగా ఉండాలి. అట్లా లేదు. ఎందుకు లేదు? 2 × 8 16 అంటే తెలుస్తుంది. 2 × 8 16. సిద్ధాంతి గారు, మన విశ్లేషణ కొనసాగించే ముందు మీతో మాట్లాడడానికి తెనాలి నుంచి గుదిమళ్ళ రామ వేణుమాధవ్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. వేణుమాధవ్ గారు మాట్లాడండి సిద్ధాంతి గారితో. నమస్కారం. అడగండి, మీ యొక్క సందేహం ఏంటో అడగండి, సిద్ధాంతి గారు వింటున్నారు. అంటే ఈ పండగలో వ్యత్యాసం వస్తున్నది. అది 14, 15 అనేది ఇంట్లో నడుస్తున్నది కాబట్టి వీటిల్లో ఏది కరెక్ట్ అనేది ఒకసారి సిద్ధాంతి గారి ద్వారా తెలుసుకుంటామని, అలాగే మా అభిప్రాయం కూడా చెబుదామని వచ్చాం. ఓకే, చెప్పండి. మీ 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 ఉద్దేశంలో 14వ తేదీ అంటున్నారా, 15వ తేదీ అంటున్నారా? 15 అయితే ఎలా, ఏ విధంగా 15, 14 అయితే ఏ విధంగా 14? చెప్పండి వేణుమాధవ్ గారు. 14వ తేదీ సూర్య సంకల్పం మధ్యాహ్నం 3:07 త్రిగణితం ప్రకారం జరుగుతున్నది. ఓకే, కాబట్టి ఇది మనకి ప్రత్యక్షం దృగ్గణితం. అంటే ఏదైతే మనకి ఖగోళంలో కనిపిస్తుందో అదే మనకి ప్రమాణం. ఇప్పుడు మనం గ్రహణం తీసుకుంటున్నాము, గ్రహణం అనేది దృగ్గణిత రీత్యా కనిపిస్తుంది. అది 15వ తేదీ చేసుకోవచ్చు కదా. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. నేను 14వ తేదీను, కానీ మీరు పంచాంగకర్త కనుక 14వ తేదీన దుర్గణితం ప్రకారం అంటున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మరి వారు కూడా 15వ తేదీ ఇస్తున్నారు కదా, టీటీడీ వారు. అవునండి. వారిని మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? లేక వారు ఎందుకు ఇస్తున్నారు ఏమిటి అనే విషయం ఏమన్నా చెప్పగలరా? వారు ఇది ఇస్తున్నారంటే వారి సిద్ధాంతరీత్యా ఇస్తున్నారు. అది మనకి తెలియని విషయం. మన గణిత రీత్యా, గణిత రీత్యా పాటించే గణిత రీత్యా 14వ తేదీ అనేది స్పష్టం. అంటే 15వ తేదీ వారు ఇచ్చిన సమయం ప్రకారంగా రుజువు చేయలేరంటారా వాళ్ళు? మరి అది వాళ్ళ గణిత రీత్యా వాళ్ళు చెప్పాలంటే. ఓకే, రైట్. ఓకే వేణుమాధవ్ గారు, మీ విశ్లేషణ చెప్పండి. ఇక్కడ ఈ 2 పంచాంగంలో తిథి ఒకటే ఉంది, నక్షత్రము ఒకటే ఉంది, సంక్రమణం కూడా ఒకటే ఉండాలి కదా. 2 × 8 = 216. 16/2 ఎంత వస్తుంది? 8 వస్తుంది. మ్యాథమెటిక్స్లో ఏ 2 ఈక్వేషన్స్ తెలిసినా, ఏ 2 వాల్యూస్ తెలిసినా 3వ వాల్యూ ఈజీగా తెలిసిపోతున్న 5వ తరగతి పిల్లవాడిని అడిగితే చెప్తారు. అసలు సిద్ధాంతి గారు, మీరు ఇందాక నుంచే చెప్తున్నారు, అంటే మనకి ఇక్కడ క్లాష్ వస్తుంది. మాట చెప్తాం. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ తెలిసి 3వ వాల్యూ తెలిసినప్పుడు ఈ 2 పంచాంగాలలో తిథి ఒకటే ఉంది, నక్షత్రం ఒకటే ఉంది. బట్ శ్రీశైలం వారు 8 గంటల చిల్లర ఎంతో ఇచ్చారు. 8 గంటల ఒక్క నిమిషం 14వ తేదీ రాత్రి 8:43 సంక్రమణ ఇచ్చారు. వీరు 9:11 ఇచ్చారు. మీరిరువురికి 28 నిమిషాలు తేడా ఎందుకు వచ్చింది?
అది వారు మీడియా ముఖంగా పబ్లిక్కి చెప్పాలి. అది చెప్పకపోతే వారు తప్పు చేసిన వారు అవుతారు. నేను మరొక్కసారి చెప్తున్నాను, ఈ 2 పంచాంగాల్లో తిథి ఒకటే ఉంది, నక్షత్రం ఒకటే ఉంది, సంక్రమణం ఒకరు 8 చిల్లరిస్తే ఒకరు 9 చిల్లర ఇచ్చారు. 28 నిమిషాలు తేడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని నమ్మాలా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి సంవత్సరము పుష్కరాలు వస్తుంటాయి. గతంలో కృష్ణా పుష్కరాలు వచ్చాయి, గోదావరి పుష్కరాలు వచ్చాయి. మీ ఇద్దరిది పూర్వగణితమే, ఇద్దరు దేవాదాయ ధర్మాదాయ శాఖ సిద్ధాంతులు. మీ ఇద్దరి పంచాంగాల్లో తిథులన్నీ కూడా సమానంగా ఉంటాయి, నక్షత్ర సమానం ఉంటాయి. మరి పుష్కరాలు ఒక వారం రోజులు తేడా ఎందుకు వస్తున్నది? దానికి మీరు సభాముఖంగా చెప్పాల్సిన అవసరం ఎంత. ఈ విధంగా చెబుతూ ఉంటే రాబోయే రోజుల్లో మీరు రాసే పంచాంగం కాదు, మేము రాసే పంచాంగంలో ప్రజలు నమ్మరు, హేతువాదులు నెత్తిన రాళ్ళు వేస్తారు. ఇది ఒక్కసారి గమనించడానికి ప్రయత్నం చేయండి దేవస్థాన సిద్ధాంతులు. అమ్మా ఏదో అడుగుతున్నావు? ఓకే, సిద్ధాంత్ గారు మనతో మాట్లాడడానికి పట్టాభి శాస్త్రి గారు కూడా ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. మాట్లాడదాం. అమలాపురం నుంచి మాట్లాడుతున్నారు పట్టాభి శాస్త్రి గారు. పట్టాభి శాస్త్రి గారు చెప్పండి, ఏంటి మీ వాదన ఏంటి? మీరు 14వ తారీఖు పండుగ చేసుకుంటున్నారా, లేకపోతే 15వ తారీఖు చేసుకోవాలనుకుంటున్నారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అయ్యా అమ్మ, 14వ తారీఖు యావత్ ప్రపంచం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక 60% మాత్రమే 50 తెగించి 60 దాకానే చేస్తారు తెలుగువారు. పెద్దమా వాళ్ళందరూ కూడా 40%, 40 దాకా 14వ తారీఖే చేస్తున్నారు. ఇవాళ నేను అమలాపురం తిరుగుతుంటే అందరూ కూడా 14వ తారీఖే సంక్రమణం చేస్తామన్నారు ఇక్కడ చాలా మంది. అందుచేత 14వ తారీఖు సంక్రమణం 3 గంటల 6 నిమిషాలు తెగించి 7 నిమిషాలు మధ్యలో వస్తుంది. మకరంలోకి ప్రవేశిస్తాడు రవి. అంచేత మకర సంక్రమణం ఆ రోజే అవుతుంది అమ్మా. అంచేత ఆ రోజు చేసుకుంటే పుణ్యకాలం దాటిపోయాక వెళ్ళి చేస్తే ఉపయోగం ఉందమ్మా? ఉపయోగం లేదు. పుణ్యకాలం దాటాక చేస్తే ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. అందుచేతను 14వ తారీఖునే సంక్రమణం చేస్తే ప్రభుత్వానికి మంచిది, అలాగే పాలకులకి మంచిది, ప్రజలందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. 14వ తారీఖునే నిర్వహించాలి. దేవస్థానం ఉంది, అలాగే దేవస్థానం ఉంది. ఈ పంచాంగకర్తలు గణితాలు రుజువుకు వస్తారా? మేము గణితం చేసి చూపిస్తాం. పట్టాభి శాస్త్రి గారు, సిద్ధాంతి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. పట్టాభి శాస్త్రి గారు, అయ్యా మీరు 14వ తేదీ దృక్పంచాంగం ప్రకారం ఘంటాపదంగా చెప్తున్న చాలా సంతోషమే, కానీ వారు 15వ తేదీ అంటారు. సరే, మీరు ఏదన్నా 14వ తేదీ అని అంటే ప్రేక్షకుల కోసం ఆ మాట అడుగుతున్నాను. మీరు రుజువు చేయగలరా? 14వ సంక్రమణం అని ఊరక పుస్తకంలో రాసుకుంటే కాదు కదా. 14వ తారీఖు రమ్మనండి, గణితం చేసి చూపిస్తాం. గణితం చేసి చూపించదని కంటికి ప్రత్యక్షంగా గణితం చేయడం ఏంటండి? ఏదో లెక్కలు వేస్తారు, 2 × 6 12 అంటారు. అంటే ప్రత్యక్షంగా చూపించగలరా ఆ రాశి మార్పిడిని? చూపిస్తాం సార్, గణితంలో చూపిస్తాం కదా అని 9 టీవీ వారిని సభ ఏర్పాటు చేయమన్నాను సార్. అయ్యా, నేననే ఒక మాట శాస్త్రి గారు, పట్టాభి శాస్త్రి గారు, అయ్యా ఈ రోజున ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారు, మా యాంకర్ లక్ష్మి గారు మాట్లాడుతున్నారు, మనం స్పష్టాతి స్పష్టంగా ఉన్నాం. అదే విధంగా మకర సంక్రమణం ఒకరు 14 గంటలు, ఒక 15 అంటారు. అసలు ప్రూఫ్ ఏమిటి? ప్రూఫ్ ఏమన్నా చూపించగలరా? బిర్లా ప్లాంటోరియం చూపించచ్చు, అలాగే ప్లాంటోరియం, కలకత్తా ప్లాంటోరియం చూపించచ్చు, ఢిల్లీ ప్లాంటోరియం చూపించచ్చు, బోల్డ్ అన్ని ప్లాంటోరియంలు ఉన్నాయి. మేము గణితం చేసి చూపిస్తాం. వారిని కూడా గణితానికి సిద్ధంగా గమనండి. ఓకే, లక్ష్మి గారికి చెప్పండి. శాస్త్రి గారు, అమ్మా, ఇప్పుడు వారు చెప్పింది ఏమిటంటే చెప్పండి. కరెక్ట్ గా మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి జగద్దశుడు చేంజ్ కావటాన్ని ఎలా చూడొచ్చు? ప్లానటోరియం అన్నారు. ప్లానటోరియం అంటే నక్షత్రశాల. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, కలకత్తా ఉంది, ఢిల్లీ ఉంది. అంటే అక్కడ టెలిస్కోప్స్ ఉంటాయి. ఆ టెలిస్కోప్లో చూస్తే కరెక్ట్గా ఆ రాశి నుంచి ఆ రాశికి మారటం అనేది కనబడుతుంది. ఇంతకంటే ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నా? ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ప్రేక్షకులు వింటున్నారు, అక్కడ ఆయన ప్రశ్నిస్తుంటే మనం వింటున్నాం, నేను ప్రశ్నిస్తే ఆయన వింటున్నాడు. ఇంత ఖచ్చితమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఇన్ని ఉండంగా ఎలాంటి రుజువులు కూడా చూపించలేనటువంటి ఈ పూర్వగణిత సిద్ధాంత పంచాంగంను ఎందుకు నమ్మాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ తల్లి. ఓకే సిద్ధాంతి గారు, అంటే మనకి ఏదైతే ఉందో ఈ విశ్లేషణ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా
మీ నోట్లో నేను వింటున్న పదాలు రెండు, ఒకటి పూర్వగణితం, రెండు దృగ్గణితం. అసలు ఈ రెండింటి మధ్య ఏంటి అసలు డిఫరెన్స్? అంటే పూర్వగణితం అంటే ఏంటి, అసలు దృగ్గణితం అంటే ఏంటి అసలు? రైట్. అదే శాస్త్రి గారు లైన్లో ఉన్నారా? లేరు, కట్టే. ఇప్పుడు మొత్తం రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, మొత్తం 7 గ్రహాలు. రాహువు, కేతు 7, 8, 9. వారు పూర్వగణితం వారు రవిచంద్రులు వదిలిపెట్టి కుజాది పంచగ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలనే పట్టుకుని వేలాడుతూ పంచాంగాలు రాస్తారు. అందువలన గ్రహణం టాలీ కాదు. బట్ దృక్ప్రకారం రవిచంద్రులతో కూడా కలిపి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని 7 గ్రహాలని కలిపి రాస్తాం. ఇప్పుడు వారి గణితం ప్రకారం ఇందాక చదివానుగా, మా సాంప్రదాయ రీత్యా గ్రహ ప్రవేశములు అసలు దృక్సిద్ధాంతం ఇవ్వాల్సిన అవసరం నీకేంటి? నువ్వు పూర్వగణిత పంచాంగకర్తవి, పూర్వగణిత పంచాంగం ప్రకారం పుస్తకాలు రాసుకో. అసలు దృక్ ప్రకారం ఎందుకు ఎంటర్ అవుతున్నావు? అసలు దృక్ అనేది నీకు పడదు కదా, మాకు పూర్వం పడదు, దృక్ ప్రకారం ఎందుకు ఎంటర్ అవుతావు అంటే మీరు రాసిన పంచాంగాల్లో దృక్ ప్రకారం రాకుండా మీ పద్ధతి ప్రకారం కుజాది పంచగ్రహాలు వస్తే ఆకాశంలో చంద్రగ్రహం కనబడదు, మీరు రాసిన ప్రకారం సూర్యగ్రహం కనబడదు. ఎప్పుడైతే గ్రహణం కనబడదో ఆ రోజు చూసి అరే ఈ పంచాంగంలో రాసిన టైంకి గ్రహణం పట్టలేదని నవ్వుతారు. అందుకోసంగా మీ యొక్క ఉనికిని కాపాడుకోవటం కోసంగా, మీ పదవులు కాపాడుకోసంగా దృగ్గణిత ప్రకారం ఇస్తారు. ఇప్పుడు సూటిగా నేను టీటీడీ పంచాంగం అడుగుతున్నా, రాబోతున్నటువంటి గోదావరి పుష్కరాలు మా గణితం ప్రకారం ఎందుకు వస్తున్నారు? సభాముఖంగా చెప్పగలరా? నేను ఎందుకు దృక్లోకి వస్తున్నారు? దృక్ అనేది ఉందని మీకు తెలుసు కదా, తెలుసు కాబట్టి వస్తున్నారు. గురువు రాసి మార్పితే అది పుష్కరం అవుతుంది కనుక ఆ పుష్కరాలని మీ గణితం ప్రకారం ఇచ్చేసేయండి. శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి ఆయన గణితం ప్రకారం పుష్కరాలు ఇస్తాడు, ఆయనకు సెల్యూట్ కొట్టేస్తా. ఎందువల్లంటే మా గణితానికి వారి గణితానికి సహస్రం తేడా ఉన్నప్పటికీ ఆయన పుష్కరాలు మాత్రం ఆయన గణితం ప్రకారం ఇస్తాడు. మేమంతా ప్రశంసిస్తున్నా ఆయన్ని. మరి టీటీడీ సిద్ధాంతం ఎందుకు ఇవ్వటలేదు? కనుక ఇది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతో ఉంది. కనుక అలాగే మరొక విషయం ఏంటంటే శ్రీశైల పంచాంగం కూడా పూర్వగణితమే, దాంట్లో గ్రహణాలు మాత్రమే దృక్ ప్రకారం ఇస్తాడు. టీటీడీ పంచాంగము గ్రహణాలు దృక్కిస్తాడు, పుష్కరాలు దృక్కిస్తాడు. అయ్యా మకర సంక్రాంతికి ఇస్తే ఏమైందయ్యా స్వామి? అయ్యా టీటీడీ సిద్ధాంత గారిని అడుగుతున్నా మీడియా ముఖంగా, ఇన్ని ఇచ్చారు కదా, మరి మకర సంక్రాంతి ఇస్తే ఏమి? దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలలో ఇస్తే తెలుగు రాష్ట్రాలు మీరు రాసిన ఈ పంచాంగాల కారణంగా కొట్టుకుంటున్నారు. పండితులు సమాధానం చెప్పలేకపోతే నేను కాదు, పురోహితులు. కేవలం గతంలో లాగా ఈరోజు వాట్సాప్ కొట్టంగానే ప్రపంచం అంతా తిరుగుతుంది, మీడియా అంత ఉంది. కనుక అంత విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళు అంటే దాన్ని పట్టుకొని ప్రాకులాడుతున్నారంటే, అంటే పుష్కరాలేమో దుర్గణితం ఇస్తారు. అంటే గురు గ్రహం గనక, అంటే మకర సంక్రాంతిలో సూర్యుడు కదా, సూర్యుడు గ్రహం కాదా? గ్రహం కాదు అని మీరు అంటే రేపు నా పంచాంగాలు కదా నేను మీడియాలో మాట్లాడతా, టీటీడీ సిద్ధాంతి గారు గ్రహము సూర్యుడు గ్రహం కాదని అదేదో చిన్న నక్షత్రం అని చెప్పాడని నవ్వుతారు. ఇప్పటికైనా ప్రేక్షకులు కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే సిద్ధాంతి గారు, మీతో మాట్లాడడానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, విస్తా ప్రగడ గారు. ప్రగడ గారు మాట్లాడండి. సిద్ధాంతి గారు లైన్ లో ఉన్నారు. ఏంటి మీ యొక్క వాదన ఏంటి? మీరు 14 అంటారా, 15 అంటారా, ఏం చెప్తారు? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ మకర సంక్రాంతి మాత్రమే కాకుండా శ్రీరామనవమి మొన్న దీపావళి అని చెప్పేసి ఇలా ప్రతి పండుగల్లో చాలా పండుగల్లో తేడాలు రావడం వల్ల మన తెలుగు ప్రజలు మన హిందూ సంప్రదాయం మొత్తం దృష్టి పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మిగతా మతాల వారికి, మిగతా మతాలు కాకపోయినా మిగతా వాళ్ళకి ఏమిటి ఈ పంచాంగం ఇలా రాస్తారు, ఆ పంచాంగం అలా రాస్తారు, ఏది నమ్మాలి మనం, అసలు సాంప్రదాయం కరెక్ట్ అవునా కదా, జాతకాలు కరెక్ట్ అవునా కదా అనేటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని అయోమయంగా ఉంచుతున్నాం.
ఇప్పుడు గార్గయ్య గారు చెప్పారు, పట్టాభి గారు ఇందాక చెప్పారు. నేను చెప్పిన విషయాలతో పాటు ఏంటంటే గ్రహణాలు, తర్వాత పుష్కరాల తేదీలు, వాటితో పాటు ఏంటంటే పితృకార్యాలు, మకర సంక్రమణంలో చేసేటువంటి పితృకార్యాలు, అది పితృదేవతలకి అందాలంటే సరైన సమయంలో చేయాలి. వారు ఒక సమయం, మేము ఒక సమయం, ఇంకొక పంచాంగం ఇంకో సమయం ఇస్తే ఏ సమయంలో చేయాలి? ఇదే పరిస్థితి జాతకాలు చూసినప్పుడు, ముహూర్తాలు చూసినప్పుడు ఆ భద్రత ముహూర్తాలు తేడా రావడం వల్ల మా పంచాంగంలో ఒకలాగా ఉంటుంది, పూర్వపద్ధతి పంచాంగంలో ఒకలాగా ఉంటుంది, దృక్పద్ధతి పంచాంగంలో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వధువుల గుణమేళన చెప్పడం, జాతకాలు చూస్తున్నప్పుడు పూర్వపద్ధతి ప్రకారం రోహిణి నక్షత్రం అంటారు, దృక్పద్ధతి ప్రకారం మృగశ నక్షత్రం అంటారు. ఏ నక్షత్రాన్ని బట్టి వాళ్ళిద్దరికి పొందన చూడాలి, ఏ నక్షత్రాన్ని బట్టి వాళ్ళిద్దరికి ముహూర్తం పెట్టాలి. ఇలా పండగ ఎదురుకుండా మనకు కనిపిస్తుంది, ఈ క్రియాలు చేసుకోవాలా, రేట్ చేసుకోవాలని. ఇలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు చాలా ఉన్నాయండి. సో వీటన్నిటినీ గమనించి ప్రభుత్వం వారు, తిరుపతి దేవస్థానం వారు సమర్థులు కాబట్టి ఈ పండితులందరినీ సమావేశపరిచి 2, 4, 10, 15 సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ కలిపి ఒక పద్ధతిని తీసుకురావాలి. అయ్యా విశ్వప్రగడ గారు, మీ మాటకు ఎదురొస్తున్నాను. ఇంకా పండితులను కూర్చోబెట్టి చేయటం అనేది ఆ పుణ్యకాలం అంతా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వము ఇంతమంది 300 మంది పండితులు చేసి ఒక నివేదిక సమర్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14 భాషల్లో పంచాంగం రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రభుత్వం ఇంకా వారిని నిన్న ఒక ఆయన గోదావరి జిల్లా ఆయన నిన్ననే సంక్రాంతిట, మీకు తెలుసో లేదో, మీరు కాకినాడ కదండి? అవునండి. కాకినాడ, మీ కాకినాడ దగ్గర ఏదో ఊరో లేక రాజమండ్రి ఒక పండితుడు వారు 11వ తేదీ భోగట, 12వ తేదీ సంక్రాంతిట. వారి గణితం ప్రకారం వారికి నేను నమస్కారం పెట్టి చెప్పే మాట ఏంటంటే, ఇన్ కేస్ మీ గణితం ప్రకారం 11వ తేదీ భోగి, 12వ తేదీ సంక్రాంతి అయితే డైరెక్ట్గా రండి, ప్రభుత్వం వారి దగ్గర రండి, ప్రభుత్వాన్ని ఒప్పించండి, రుజువు చేయండి, తిరుపతి దేవస్థానం తిరగబడండి, శ్రీశైలం దేవస్థానం తిరగబడండి. మీ పంచాంగాలు తప్పు, గార్గే సిద్ధాంత పంచాంగం తప్పు, మేము చెప్పేదే కరెక్ట్, 11వ తేదీ భోగి చేయి, 12వ తేదీ అని చెప్పి ఒప్పించి చెయ్యండి, అందరూ కూడా వస్తాం. అలాగే ఇకపైన పండితులు చర్చలు వద్దండి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి దుర్గణిత పంచాంగాన్ని మనం ప్రవేశపెట్టాలి. అయితే మీరు చెప్పిన ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ ఉంది. వారు ఏమంటున్నారంటే అమ్మా లక్ష్మి గారు, ఇప్పుడంటే తర్పణం అంటారు, ప్రతిరోజు ఎవరిదో ఒక తద్దిన కార్యక్రమం, శ్రాద్ధ కార్యక్రమం ఉంటుంది. ఒక పంచాంగంలో తద్దినం ఈ రోజు ఉంటుంది, ఇంకో పంచాంగం తద్దినం రేపు ఉంటుంది. మరి ఈ పంచాంగం చూసిన వాళ్ళ పితృలకు తద్దిన హీరో పెట్టుకోవాలా? ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్లీ వాళ్ళ యొక్క నమ్మకం అనేది కూడా దీనివల్ల నలిగిపోయారు. ఎవరంటే పురోహితులు, వైదిక వృత్తిలో ఉండేవారు. వారు ఏమి చెప్పలేక ఏంటి అదేమంటే, ఇదిగోండి టీటీడీ సిద్ధాంతం రాశాడండి, కాబట్టి మీ నాన్నగారి శ్రాద్ధం రేపు అంటాడు. ఏంటో నువ్వు రేపు చెబుతున్నావు, నేను రుజువు చేసి చూపిస్తాను ఈ రోజే అంటాడు. మధ్య నలిగిపోయేది ఎవరు? వైదిక వృత్తిలో ఉండేవి నలిగిపోద్దు. దీనికంటే వారు చెప్పిన వ్యాలిటీ పాయింట్ ఏంటంటే, ఒకరి నక్షత్రం మీనరాశి అశ్విని ఉంటుంది, ఈ గంటల్లో మరొక మేషరాశి అశ్విని ఉంటుంది, రేవతి నక్షత్రం మీనరాశి ఉంటుంది, అశ్విని నక్షత్రం మేషం ఉంటుంది. ఇప్పుడు మీనంలో పుట్టారా, అంటే రేవతిలో పుట్టారా, అశ్వినిలో పుట్టారా చూసుకోలేక సతమతమవుతూ వారి రేవతి అనుకొని వివాహం చేసుకుంటే అది పోతుంది. ఇన్ని అవస్థలు పడుతుంటే ఇద్దరు సిద్ధాంతులకు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. అది మా బాధ. ఒక సరైన సిద్ధాంతం రండి. మీరు రాసినటువంటి పంచాంగం రుజువు చేస్తారా? అందువల్లే ఇకపైన అయ్యా విశాఖ గారు లైన్లో ఉన్నారమ్మా? లేదు, మాటలు వింటున్నా. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిందంటే, ఇకపైన తేడాలంటూ రాకుండా ఉండాలంటే ప్రభుత్వం దిగిరావాలి. ఈ 2 పంచాంగకర్తల్ని పక్కన పెట్టేయాలి. వారికి పదవులు ఇవ్వండి, నేను కాదను, కానీ శాస్త్రీయమైన పంచాంగం రాయండి. ఒకవేళ పంచాంగ పదవి కావాలని నేను కోరుకోవటంలే, కానీ తమిళనాడులో ఉన్న ఒక దృక్ రైటర్కి టీటీడీ వారు దృగ్గణితం ఇచ్చారు. అంటే సామవేదానికి ఒక పండితుడు ఉంటాడు, అధర్వణ వేదానికి ఒక పండితుడు ఉంటాడు, ఋగ్వేదానికి పండితున్నప్పుడు టీటీడీ వారు దృక్కు కూడా ఒక పదవి ఇచ్చేసేయండి. ఎందుకు ఇవ్వకూడదు? మీరు కేవలం పదవుల్లో ప్రతి నెల కూర్చొని పారితోషికాలు తెచ్చుకుంటున్నారు. మరొక పండితుడు బాధ ఏంటంటే,
ఈయన శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి 35 నుంచి అంటిపెట్టుకున్న గుడిని గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు యాక్సిడెంట్ జరిగితే వెంటనే తక్షణమే నైతిక బాధ్యత రాజీనామా చేశాడు. మరి ఈ 30 సంవత్సరాలు కృష్ణా పుష్కరాలు ఎన్నిసార్లు వచ్చాయి, గోదావరి పుష్కరాలు వచ్చాయి, మీరు చెప్పినట్టు ప్రభుత్వం చేసిందా? ఎందుకు కనిపెట్టుకున్నారు? అందువల్ల చాలామంది వీరి మీద కోర్టుకు వెళ్ళాలంటే నేను ఆపా, వద్దు చూద్దాం, వెయిట్ అండ్ సీ అంటే నేనేది కోర్టుకు పోతే నేను వారికి విరోధం అనుకుంటారు, కానీ వారిని ఆపుకుంటూ వస్తున్నా. అమ్మ అది సంగతి తల్లి. ఓకే సిద్ధాంతి గారు, మీతో మాట్లాడడానికి డాక్టర్ వావిలాల దామోదర శర్మ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. దామోదర శర్మ గారు చెప్పండి మేడం గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి అంటే మీరు ఏంటి 14వ తారీఖా లేకపోతే 15వ తారీఖా లేకపోతే? రైట్, అర్థమైంది. మా సహోదరుడు, మా భ్రాతృ సహోదరుడు గార్గే గారి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే దృగ్గణిత ప్రకారంగా మాత్రం 14వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:60 సూర్య భగవానుడు ధనస్సు నుంచి మకరానికి వస్తున్నాడు. మకరానికి రావడం వలన మకర సంక్రమణం జరిగింది. కాబట్టి ఏంటంటే వాస్తవానికి 14వ తారీఖు నాడు చేసుకోవడమే చాలా విశిష్టత మకర సంక్రమణము. దీనికి ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతుంది, దానికి అర్థం చెప్తాను. అయ్యా దామోదర శర్మ గారు, నేను మరొక క్వశ్చన్ మరుస్తున్నాను. మీరు ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మీరు అదేదో పీఠానికి ఆస్థాన, ఏ పీఠం అండి? మైసూర్ దత్తపీఠ ఆస్థాన జ్యోతిష్య పండితుని. మైసూర్ దత్తపీఠం. ఐ థింక్ 14వ తేదీ స్వామివారి పుట్టినరోజు అనుకుంటానే. 14వ తారీఖు నాడు స్వామీజీ వారి పుట్టినరోజు చేస్తున్నాం. చాలా సంతోషం. స్వామి గారికి నమస్కారాలు తెలియజేయండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు 14వ తేదీ అని అన్నారు, మీరు ఒక వైదిక వృత్తిలో ఉన్నారు, పంచాంగ కర్తలు, పైగా 3 డాక్టరేట్లు నాకు తెలిసి. అవునండి, మూడు యూనివర్సిటీ మీరు డాక్టరేట్లు ఉన్నా కూడా ఎలాంటి గర్వం లేకుండా చాలా వరకు హుందాగా ఉంటారు. నాకు మీకు ఉన్నటువంటి కించిత్ పరిచయ కారణంగా మీరు 14వ తేదీనే శాస్త్రీయమని నిరూపిస్తగల 14వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో, నేను పంచాంగకర్తను కాదు కాబట్టి దృగ్గణిత ప్రకారంగా ఏ పంచాంగంలో దృగ్గణిత ప్రకారం చూసినా సూర్య భగవానుడు మధ్యాహ్నం 3:06 ప్రవేశకాలం అయింది కాబట్టి సూర్యుడు అస్తమించే సమయంలో ఎప్పుడైతే వచ్చాడు కాబట్టి అది 14వ తారీఖు నాడు జరుపుకోవడమే సమంజసము. రైట్ రైట్, చాలా సంతోషం. అయితే దామోదర శర్మ గారు, మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు 14వ తారీఖున చేసుకోవడమే అన్ని విధాలా కూడా మంచిది అని. మరి కొంతమంది 15 అంటున్నారు. ఒకవేళ 15వ తారీఖున చేసుకుంటే ఏమవుతుంది అంటారు? ఇంకొకటి ఒక విషయం చెప్తాను. 2014వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ప్రముఖ మీడియా ఛానల్లో తెలంగాణ వస్తుందని చెప్పి ఇవన్నీ చేసి యజ్ఞాల యాగాలు క్రతువులను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత శృంగేరి వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారు. అలానే ఏంటంటే ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ కావలసినటువంటిది ఏంటంటే శాస్త్రీయ ప్రామాణికంగా పంచాంగంలో రాసినటువంటి యొక్క ప్రకారంగా రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఆల్ ఇండియా మొత్తం ఎక్కడ చూసినా కూడా 14వ తారీఖు నాడే చాలా విశేషంగా చేయడం అనేది జరుగుతున్నది. ఇది ఏంటి అంటే ఇంకొకటి ఏంటంటే సరిగా 15వ తారీఖు నాడు జరుగుతున్నారు అంటే ఈ 14వ తారీఖు నాడు సాయంత్రం వరకు ఉండలేనటువంటి యొక్క వాళ్ళు, పితృతర్పణాలు అవన్నీ చేయలేని వాళ్ళు 15వ తారీఖు జరుపుకుంటారు. అది కాదు, శాస్త్రీయ ప్రామాణికంగా మాత్రం మధ్యాహ్నం 3:06 ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కాబట్టి సూర్యుడు అస్తమించే లోపలనే వచ్చింది కాబట్టి మనం ఆ రోజే మకర సంక్రమణం జరుపుకోవడం చాలా విశిష్టత. రైట్ రైట్, థ్యాంక్ యూ దామోదర శర్మ గారు. అంటే మీ మాటల్లో ఏంటంటే 14 జరుపుకోవడం మంచిది అంటున్నారు. ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే ఆ శాస్త్రాలు ఫాలో అయ్యే వాళ్ళు 15 జరుపుకుంటారు. సో 15 జరుపుకుంటే ఏమవుతుంది అంటారు? వారు దామోదర శర్మ గారికి ఉన్న పాండిత్యం వారు బయట పడరు, కానీ వారు కేసీఆర్ గారి ఆస్థాన సిద్ధాంతి గారు తెలిసి, పైగా దత్తపీఠం ఆస్థాన సిద్ధాంతులు, మంచి దిట్ట, జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట కనుక వారు తెలంగాణ వాది, తెలంగాణలో ఉంటారు వారు. అలాంటి తెలంగాణలో ఉన్నటువంటి దామోదర శర్మ గారు ఎంతోమంది పూర్వగణితంలో ఉంటే వారందరినీ శాస్త్రీయంగా ఇది కాదు ఇది అని చెప్పి దారికి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి దామోదర శర్మ గారు. కనుక వారు చెప్పిన ప్రకారం 14వ తేదీ వారి ఏరియాల్లో మొత్తం చేస్తున్నారనమాట. సంతోషం. ఓకే సిద్ధాంత్ గారు, అయితే ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఇంత కన్ఫ్యూజన్ లేదు. ఒక తెలుగు రాష్ట్రాలలోనే ఈ యొక్క కన్ఫ్యూజన్, ఆ రోజు చేసుకోవాలా ఈ రోజు చేసుకోవాలా అని. అసలు ఎందుకంటారు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ యొక్క మీమాంస? ఇప్పుడు ఆ 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు వస్తాయంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 దేవస్థానాల పంచాంగాలకు సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళు ఇస్తున్నారు. ఇక మరొక విషయం కూడా నేను చెప్తాను మీడియా ముఖంగా.
రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరంలో హోలీ పండుగ తేడా వస్తుంది. హోలీ పండుగ తేడా వస్తుంది. మరి ఏమనుకున్నారు ఈ టీటీడీ సిద్ధాంతి గారు? ఆ పండగని వదిలిపెట్టేసి పక్క దగ్గరికి వెళ్ళాడు. ఇట్లా ఉంటుంది. మరి రాయొచ్చు కదా, మీ సిద్ధాంతం ప్రకారం హోలీ ఏ రోజు వస్తుంది రాయొచ్చు కదా. పరాభవ నామ సంవత్సరంలో ఆ పంచాంగం తెచ్చి ఉంటే నేను చూపించుండేవాడిని లైవ్లో. అంటే హోలీ పండుగ ఈ రోజా రేపా? ఈ రోజు రాస్తే గార్గే సిద్ధాంతి మీడియా ఎక్కుతాడేమో, ఇదొక భయం ఉంది వాళ్ళకి. నాకు పని పాటలకు మీడియా ఎక్కుతానా? ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేయవద్దు. దేశవ్యాప్తంగా ఒకే పండుగ ఉండాలి. తమిళనాడు ఉంది, తమిళనాడులో పూర్వగణిత పంచాంగం ఉన్నాయి, దుర్గణిత పంచాంగం ఉన్నాయి. బట్ పూర్వగణిత పంచాంగం గణితం ప్రకారం రాసిన పండగల దగ్గరికి వచ్చేటికి కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో ఈ పంచాంగాలు ఆ పంచాంగాలు ఒకే డేట్ ఉంటాయి. మరి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మీరు గణితమేమో దృక్కుని వాడుకుంటారు, గ్రహణాలకి పుష్కరాలకి దృక్కుని వాడుకుంటారు, పదవులు పెట్టుకొని నెల నెలా డబ్బులు తెచ్చుకుంటారు, ప్రజల్ని మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేస్తారు. కనుక ఇకపైన రాబోయే రోజుల్లో ఇట్లా తేడాలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం మీద మేమంతా పోరాడతాం. నాకు సమయం లేదు, నా వయసు 66 సంవత్సరాలు, ఏదో కుర్రవాడిని అనుకుంటున్నారేమో. అందువల్ల నేను ఈ 2026 నుంచి టీటీడీ పంచాంగం అనేది దృక్లోకి రావాలి. దృక్లోకి వచ్చినప్పుడే రాబోయే రోజుల్లో పండగలు అనేవి తేడా ఉండనే ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో అన్నిటికంటే బాధాకరం విషయం నవ్వుతున్నారు. ఒక ఇంట్లో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. మీరేమో నిమ్మకి నీరెత్తిండి కూర్చుంటున్నారు. నేను ఈ నెల రోజుల్లో నా పనులు ఆపుకొని మీడియా చుట్టూ తిరుగుతున్నా. దేనికి? ప్రజలకి చెప్పాలి, నిజాలు చెప్పాలి. దీనివల్ల నాకు ఒరిగేదేంలే, డబ్బు ఖర్చు తప్ప. ఇంటి నుంచి ఇక్కడ రావాలంటే క్యాబ్ ఎంత అవుతుంది, పోవాలంటే క్యాబ్ ఎంత అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మా క్యాబ్ అంటే గుర్తొచ్చింది. మీరు క్యాబ్ బుక్ చేశారనుకోండి, క్యాబ్ బుక్ చేస్తే ఆ క్యాబ్ ఎక్కడుంది ఏమిటి అనేది స్పష్టంగా మనకు బొమ్మ కనబడుతుంది, కారు బొమ్మ అంత స్పష్టంగా కనబడుతుంది. అలాగే ఆకాశంలో ఆ ప్లానెట్ కూడా కనబడుతుంది. ఇక అన్నిటికంటే అత్యంత అద్భుతం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ప్రవేశపెట్టే ప్రస్తుత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ 2025లో వేదిక్ క్లాక్ టవర్, వరల్డ్స్ ఫస్ట్ వేదిక్ క్లాక్ టవర్ ఉజ్జయిన్లో పెట్టారు. చాలా ఖర్చు పెట్టి సైంటిఫిక్గా చేశారు. దాంట్లో గొప్పతనం మామూలు చేతి గడియారం నుండి గడియారం చూపడం కాదు. దాంతోపాటు ఇలా మాట్లాడేవారు ఉంటారు, 14 సంక్రాంతి, 15 సంక్రాంతి, ఒక ఆయన 12 సంక్రాంతి. అవి కాదు మనం నమ్మాల్సింది. ఖగోళంలో ఖచ్చితంగా కంటికి చూపించే టెలిస్కోప్స్ నమ్మాలా. అంత ఖచ్చితంగా ఆ గడియారం చూపిస్తుంది. ఆ గడియారంలో కూడా 14వ తేదీ మకర సంక్రమణ మధ్యాహ్నం 3:07 కాబోతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం వారి పంచాంగాలు 14వ ఇచ్చారు. అందుకే రాష్ట్రంలో దాదాపుగా 25 రాష్ట్రాలు, నార్త్ ఇండియా అంతా 14వ తేదీ. ఓకే సిద్ధాంత్ గారు, మనం కంటిన్యూ చేసే ముందు మీతో మాట్లాడడానికి ఇంద్రగంటి ప్రసాద్ శర్మ గారు కడప నుంచి మాట్లాడడానికి ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. మాట్లాడదాం. ప్రసాద్ శర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి సిద్ధాంతి గారితో. సార్ నమస్తే. నమస్తే ప్రసాద్ శర్మ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చాలా సంతోషం. మీ యొక్క వాయిస్ వింటుంటే అదొక సంతోషం వస్తుంది. మీరంతా కడప జిల్లా వారు, ఉద్దండ పండితులు. సత్యం చెప్పేవారు గట్టిగానే మాట్లాడతారు సార్. చెప్పండి, మీరు ఎట్లా 14 అంటారా 15 అంటారా? మీ వాదన ఏమిటి? సార్ 14వ తేదీ సార్, 15 వెళ్తాము. 14వ తేదీ సార్. ఒక్కసారి చెప్తే మన T99 ప్రేక్షకులందరికీ కూడా వీళ్ళు విందుగా చెప్పండి. ఓకే అమ్మా, ఇప్పుడు పూర్వ పద్ధతి అనేటువంటిది అది ఎక్కడ సిద్ధాంతంలో, సూర్య సిద్ధాంతంలో లేదు. అది సూర్య సిద్ధాంతం అనేటటువంటిది అన్నిటికీ ఆధారమే. దృక్కు అనేటువంటిది ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, అయితే నేను ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాను, మీరు నాకు కనిపించడం లేదు. మీరు నాకు కనిపించడం లేదు. చదవాలలో మీరు మాట్లాడుతున్నారు, మీరు నాకు కనిపించడం లేదు. మాటలు వినపస్తున్నాయి, మేము చెప్పేది మీరు చెప్పేది. అలాగే పూర్వ పద్ధతి అనే వారికి మాత్రం గణితం ఉంటుంది కానీ ప్రత్యక్షానికి ఉండదు. ప్రత్యక్షానికి కనిపించదు. వాళ్ళు గణితంగా చేస్తారు. అయితే ఒక నక్షత్రం ముందుకో ఉంటుందో ఎన్నికో ఉంటుందో వారి పద్ధతి అంతే. కాబట్టి దృక్కుకు ప్రామాణికము. ఇప్పుడు గార్గే సిద్ధాంతి గారు మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు, లైవ్ జరుగుతూ ఉంటే అందరూ చూస్తున్నప్పుడు
ప్రత్యక్షంగా అది కంటికి కనిపిస్తుంది. అది దృగ్గణితం. నేను కేవలం బొమ్మలు కనబట్లే, మన ఇద్దరం మాట్లాడుకోవటం ఫేస్ టు ఫేస్ లేదు. కాబట్టి ఎప్పటికి కూడా సూర్య సిద్ధాంతము అనుకూలంగా భారతీయ గ్రంథాలు అంటారే కానీ మరి సూర్య సిద్ధాంతంలో స్పష్టాధికారంలో 14వ శ్లోకంలో మొదటి లైన్ ఒకటి చెప్పి ఉంది మేడం. చెప్పండి. తత్తిక దివసేన నిత్యం యథా ధృతుల్యతాం గ్రహాః అని చెప్పినప్పుడు ఆయా కాలమానాలకు గ్రహగతులు రావాలంటే దృక్కుగా గ్రహాలనే తీసుకోమని చెప్పారు. మరి భారతీయ గ్రంథాలతో చేస్తున్నామని అంటున్నారు. మరి ఎందుకు మీరు ఇది ప్రత్యక్షానికి కనిపించలేకపోతున్నాయి? ప్రత్యక్ష గణితానికి సవాల్ విసురుతే ఎందుకు రారు? అయినా కేవలము మాతృకారకుడు అలాగే పితృకారకుడు రవి పితృకారకుడు, మాతృకారకుడు చంద్రుడు. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ మాత్రము ఏదో తాతలు తండ్రులు పూర్వకాలం నుంచి తరతరాలుగా వస్తున్నాయి అని చెప్తారు. వీరు ఖగోళ పరిశోధన చేస్తున్నారా? ఆ గ్రంథం పుట్టింది, ఒక గ్రంథం తంత్ర గ్రంథం పుడుతుంది. పుట్టినప్పుడు ఆ కాలములో ఉన్నటువంటి గ్రహము ఎక్కడ స్థితులు, ఈ సౌర కుటుంబం ఏ పాయింట్ లో ఉంది, ఏ డిగ్రీలో ఉంది, మరి ఈనాటికి ఆ బీజగణితం సరిపోతుందా? మరి వీర సంస్కారం చేసుకోమని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆందోళిస్తున్నారు? మరి పోనీ రవిచంద్రుడు కుజాది గ్రహాలు కిచిడి పంచాంగం అని మరి ఈ సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకుంటున్నారు టీటీడీ వారు? సాఫ్ట్వేర్ ప్రకారం ఎందుకు తీసుకొని ఈ కదంబ పాకం అని చెప్పేసి కిచిడి పంచాంగాలు ఎందుకు ఇస్తున్నారు ప్రజలను? మాతృకారకుడైనటువంటి రవి, మనఃకారకుడైనటువంటి చంద్రుడు, మాతృకారకుడు ఇద్దరి మనఃకారకుడు కదా. మనస్సు అనేటువంటిది సరిగా లేకుండా ఆత్మకారకుడైనటువంటి రవి స్పష్టం లేకపోతే ఎక్కడ ఫలితాలు వాళ్ళకు మనకు చెప్పగలం జాతకరీత్యా? కాబట్టి దృగ్గణితం అనేటువంటిది ప్రత్యక్షానికి ఖగోళంలో సరిపోతుంది. కాబట్టే దృగ్గణితం ప్రత్యక్షానికి దృగ్గణితం నిలుస్తుంది. మేము సవాలుగా చెబుతున్నాము, మేము ఖగోళములో మేము ఇచ్చిన దాని ప్రకారము వాళ్లకు చూపించగలము. రైట్. అయ్యా ఇంద్రకరెడ్డి గారు, నాకు చిన్న విన్నపము. మీరు తిరుపతికి చాలా దగ్గరగా ఉంటారు. తిరుపతిలో ఉన్నటువంటి వారంతా పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళంతా కూడా మీరు బాగా తెలిసిన వారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో పెద్ద సభలకి వెళ్తుండేటువంటి శక్తి సంపన్నులు కనుక నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఈ పండగ వెళ్ళిన తర్వాత గార్గే సిద్ధాంతి అండ్ ఇంద్రకంటి తోక ముడిచి కూర్చున్నారనేటువంటి వదంతిని కూడా ప్రవేశపెడతారు. కానీ రాబోయే ప్లవంగనామ సంవత్సరంలో మన తడాక ఏందో చూపించాలా, లక్షణంగా మన తడాకే చూపించాలా. తిరుపతి దేవస్థానంలో పూర్వగణిత పంచాంగం లేకుండా చేయాలని, నడుము కట్టడానికి బిగించాలని మీడియా ముఖంగా అందరూ ప్రేక్షకులు వినే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా మన దుర్గణితానికి అవసరమని నేను తెలియజేస్తున్నా సవినయంగా. సార్ ఇప్పుడు మాది ఒక సంస్థ, మేము అర్చకులుగా ఉన్నాము. మాది ఒక సంస్థ మొత్తము టీటీడీ వారి దేవాలయాలు చేస్తున్న మా ఆర్యవైశ్య సంఘం ఏదైతే ఉందో, మా స్వామి ఏది చెప్పితే దాన్ని ఆచరిస్తామని చెప్పేసి ఊరంతా రేపు భోగి పండుగ 13వ తేదీ, ఎల్లుండి 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ పండుగ ఆచరిస్తున్నారు సార్. అవును, అది సార్ మార్పు సుమారుగా మన ప్రాంతంలో, కడప జిల్లా ప్రాంతంలో మేమంతా మార్పు తీసుకురాగలిగాము. అయితే ఒకటి ఆ టిటిడి అనేటువంటి ఏదైతే 3 అక్షరాలు ఉన్నాయో, ఎంత దేవుని ప్రసాదమైనా ఇంత దీప అన్నిట్లు ఆ పంచాంగానికి ఉన్నటువంటిది ఎలా చేస్తున్నారు, కిచిడి పాకం ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియలేదు. వారు ధైర్యం ఉంటే ప్రత్యక్ష గణితానికి వాళ్ళు రావాలి. ఇది సవాల్ దుర్గణితం తరపున. వారు గనక ప్రత్యక్ష ప్రమాణికంగా దుర్గణితానికి వస్తే వారే చక్కగా రాబోయే రోజుల్లో వారే ఆస్థాన సిద్ధాంతం ఉండొచ్చు. ఇబ్బంది అంటే ఏమీ లేదు. లేనప్పుడు మనం ప్రభుత్వం మీద పోరాడదాం, దుర్గణితం మాత్రం ప్రవేశపెట్టాలి అని. మీరు ఇందాకన్న మాటల్లో కూడా చూస్తే మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2 దేవస్థానాల్లో కూడా 2 పంచాంగాలు ఫాలో అవుతారని చెప్పారు. మీరు ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ 2 పంచాంగాల్లో కూడా పుష్కరాల డేట్ లో తేడా ఉంది, 20 నిమిషాలు తేడా వస్తుంది. మరి పుష్కరాల విషయంలో కూడా అంత తేడా ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదు అంటారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించే విధంగా రేపు మహాశివరాత్రి దాటినిచ్చి మేము స్పీడప్ చేయబోతున్నాం. స్పీడప్ చేసి రాబోయే రోజుల్లో
శ్రీశైల దేవస్థానం కానీ టీటీడీ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ దేవస్థానంలో కూడా పూర్వగణిత పంచాంగం ఉండకూడదు. ఏ పంచాంగం ఉండాలా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ పంచాంగం ఉంది, అలాంటి రాష్ట్రీయ పంచాంగాన్ని పెట్టాలా? ఇప్పుడు నేను ఒక చిన్న మాట రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. ఆ కేంద్ర ప్రభుత్వం వారితో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా కూటమిలాగా ఉన్నారు. మరి కూటమిలాగా ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు ఒకరేమో దృక్ అంటారు, ఒకరు పురం ఉంటే ఇంకేంటి? ఆ కూటమిలో మిత్రత్వం ఉండదా? కనుక ఇది అప్రస్తుతము. కానీ నేను బాధ కడుపులో ఉంచుకోలేక బయటకు చెప్తాను. అయితే సిద్ధాంతి గారు, దీని ప్రకారం చూసుకుంటే ఎంతో మంది అంటే అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు, ఆ మకర జ్యోతి దర్శనం కోసం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వెయిట్ చేస్తారు. అది సంక్రాంతి రోజునే కదా. మరి మంచి ప్రశ్న వేశావు. ఇప్పుడు కేరళలో మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి కనిపిస్తుంది. ఇప్పుడు 14 కనబడుతుందా 15 కనబడుతుందా? వాళ్ళు అనౌన్స్ చేశారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు 14వ తేదీ మకర జ్యోతి కనబడుతుంది. కనుక కేరళ గవర్నమెంటు, అక్కడ ఉండేటువంటి దేవస్థానాలు, అక్కడ ఉండే పంచాంగకర్తలు అందరూ కూడా జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి కనుకనే అక్కడ ఉన్నటువంటి ఆ కేరళ శబరిమల ఆలయం ఉంది కనుక వారు జనవరి 14వ సాయంత్రం చూడండి. ఈరోజు 12వ తేదీ, రేపు 13, ఎల్లుండి సాయంత్రం ఈ అన్ని టీవీల్లో మకర జ్యోతి ఉంటుంది. అప్పుడు అనుకుంటా, అబ్బా వీ హ్యావ్ డన్ ఎ గ్రేట్ మిస్టేక్, పుణ్యకారం కాస్త అయిపోయింది. ఈ పంచాంగం నమ్ముకున్నాము, గార్గే సిద్ధాంతి అనేక పండితులు చెప్తున్నామే వినలేదు, మా పుణ్యకాలం అంతా అయిపోయింది అనుకుంటారు. పుణ్యకాలం అంతా అయిపోయిన తర్వాత ఏం చేసినా ఫ్లైట్ రెడీగా ఉంటుంది. టైం 6:23 ఫ్లైట్ వెళ్తుందంటే ఎక్కడికి పోతులే, ఫ్లైట్ ఎక్కడికి పోతుంది, టికెట్ ఇచ్చారుగా అనుకొని మనం నిదానంగా పోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఏమయ్యంటే పుణ్యకాలం దాటిపోయిందండి, ఫ్లైట్ మూతపడిపోయింది, డోర్స్ మూసుకున్నాయి. అలాగే పుణ్యకాలం తర్వాత 15వ తేదీ కనుక మీరు కనుక సంక్రమణం కోసంగా ఉంది, పుణ్యకాలం ఉంది అని పితృలకి కోసంగా తర్పణాలు అందించినప్పటికీ కూడా అక్కడ పితృలోకంలో ఉండే తలుపులు మూతపడతాయి. ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. కనుక ఇప్పటికైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేమి వాదనకి రాలే. గార్గే సిద్ధాంతి ఒకప్పుడు వాదన విపరీతంగా ఇస్తాడు, నేను వాదనకి రాలే, నిజాలు చెప్పడానికి వస్తున్నా. ఓకే సిద్ధాంతి గారు, మనతో మాట్లాడడానికి మల్లికార్జున శర్మ గారు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున శర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ఏంటి మీరేటు 14 వైపా 15 వైపా, మీ వాదన ఏంటి? మాట్లాడండి సిద్ధాంతి గారితో. చెప్పండి మల్లికార్జున శర్మ గారు. మా మిత్రులు శ్రీనివాస్ గార్గే గారు. అయితే మనకి ఏమిటి అంటే ఇప్పుడు వాదంలో సిద్ధాంతము పూర్వ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 2 సిద్ధాంతాల్లో వాస్తవంగా ఏంటంటే ఎస్పీడీస్ ద్వారా ఎన్సీ నాగిరి దృక్సంస్కారమైన ఒక ఎస్పీడీస్ ద్వారా మన దృక్ సిద్ధాంతం కంటికి కలిపేటట్టుగా దృక్సంస్కారమైన దాన్ని మన ఎస్పీడీస్ ద్వారా మనం ఒక తిథిని, నక్షత్రాన్ని, యోగాన్ని, కర్మాన్ని ఇలా క్యాల్కులేట్ చేస్తాం. అది ఎన్సీ నాగిరి ఎస్పీడీస్ ఉంది, ఆయన మ్యాథమెటిక్స్ చేశాడు, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి. అయితే మనకి జనవరి 14వ తారీఖున ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశిలో 3:07 రవి సంక్రమణం జరుగుతుంది. అంటే రవి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో ప్రవేశం జరుగుతున్నప్పటికీ మనం మకర సంక్రమణ పుణ్యకాలాన్ని, అది ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం మనం. అయితే దృష్టిత్వాంతానికి మన వాళ్ళందరూ ఇప్పుడు పట్టాభి గారు, మన మిత్రులు వాదిరాజ్ దామోదర్ శర్మ గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దృక్సంస్కారం, దృక్ పద్ధతి, పూర్వ పద్ధతి? అసలు ఏమిటి పూర్వ పద్ధతి, దృక్ పద్ధతి అని చూస్తే, పూర్వ పద్ధతిలోనే అహర్గణ గ్రహం ద్వారా గ్రహాల మధ్యగతి గ్రహం చేసి గ్రహములకు సంస్కారం చేస్తారు. పూర్వ ధ్రువ సంస్కారం, త్రిమాత్ర సంస్కారం, దేశాంతర సంస్కారం, ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారండి మన ప్రేక్షకులకి? నాయకంటి గారు, మీరు ఏం చెప్పబోతున్నారు? 14 చేసుకోమంటారా, 15 చేసుకోమంటారా? 14వ తారీఖున కరెక్ట్. 14వ తారీఖునే మీరు కూడా మ్యాథమెటిక్స్ లో ట్రిపుల్ డాక్టరేట్ చేశారు, మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేశారు కనుక మీరు చెప్పిన ప్రకారమే ప్రేక్షకులు కూడా ఆలకిస్తే 14 చేసుకోవడానికి ప్రయత్నం, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది కనుక. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున శర్మ గారు మాట్లాడినందుకు. సో అలాగే లాస్ట్ గా 99 టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చేటువంటి అమూల్యమైన సలహా ఏంటి సిద్ధాంత్ గారు? అమ్మా, 99 టీవీ ప్రేక్షకులకి అమూల్యమైన సలహా ఏంటంటే, ఏదైనా శాస్త్రీయతను నమ్మండి,
మీ కన్నుని టెలిస్కోప్ ముందు పెట్టి చూడండి. మీరు మీ యొక్క పిల్లలతోనో మీ యొక్క బంధువులతోనో వీడియో కాల్ మాట్లాడతారు కదా, వీడియో కాల్ మాట్లాడితే వారి ఇల్లు కనబడుతుంది, ఇంట్లో దోమ కూడా కనబడుతుంది. అంత ఖచ్చితంగా చెప్పేదే దుర్గణితము. అలాంటి దుర్గణితానికి పెద్దపీట వేయండి. 14వ తేదీ మకర సంక్రమణం మధ్యాహ్నం జరుగుతుంది. 14 సాయంత్రమే శబరిమల అక్కడ మకర జ్యోతి కనబడుతుంది. 14వ తేదీ చక్కగా పండగ చేసుకోండి, చక్కగా తర్పణ కార్యక్రమం ఇచ్చుకోండి. 15వ తేదీ చేస్తే మీరు ఇచ్చినటువంటి తర్పణానికి విలువ ఉండదు. కనుక ఎప్పటికైనా సరే ఈ పండగ కాదు, ఏ పండగైనా ఏదైనా ఈ పూర్వగణిత సోకాల్డ్ దేవస్థాన పంచాంగం నమ్మవద్దు. దేవస్థానం అంటే ఆయన వెంకటేశ్వర స్వామిని నేను కించపరిచే విధంగా మాట్లాడలే. ఇక ఆయన స్వామి, ఆ స్వామి ఇప్పటికీ ఇంకా అనుగ్రహించలేవ, కనుక త్వరలోనే అనుగ్రహించబోతున్నాడు. మేమంతా నడుం కొడుతున్నాం. దాదాపుగా 85 మంది దాకా ఉన్నాము దుర్గణిత పంచాంగతలని. వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. అంతా అందరిని ఆపిపెట్టాను. మార్చి తర్వాత ఏకోన్ముఖంగా ముందుకు వస్తున్నాం. దేవస్థానాల్లో దుర్గణితమే వస్తుంది. కనుక 14వ తేదీ చక్కగా ఓకే పండగ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, చూసారు కదండి, పూర్వగణితం యొక్క వాదన ఒకలాగా ఉంటే దుర్గణితం యొక్క వాదన ఒకలా ఉంది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ అనేది ఎప్పుడు చేసుకోవాలి అనేది ఒక శాస్త్ర ప్రకారం కూడా అందరూ జరుపుకొని హ్యాపీగా ఈ యొక్క పండుగను ఎంజాయ్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే సిద్ధాంతి గారి మాటల్లో విన్నారు వారి యొక్క విశ్లేషణలో కూడా